నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారుల్లో మానసిక లోపాలను గుర్తించేందుకు నవచేతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న మంత్రి సంధ్యారాణి. త్వరలో స్క్రీనింగ్ ప్రారంభిస్తామని వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఎన్డీఏ నేతలు ఉమ్మడి కార్యాచరణ. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం. కేవలం జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజం. ప్రకాశం జిల్లా చిర్వనుప్పలపాడులో పంట కాలువల మరమ్మత్తు పనులు ప్రారంభం. రైతుల అవసరాల దృష్ట్యా పనులు వేగవంతం చేశామన్న కలెక్టర్ రాజాబాబు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 0 నుండి 6 ఏళ్ల వయసు చిన్నారుల్లో మానసిక ఎదుగుదల తీరును కృత్రిమ మేధ ద్వారా గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించామన్నారు. చిన్నారుల్లో తొలి దశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో స్థూల, సూక్ష్మచలన నైపుణ్యాలు, భాషా వికాసం, జ్ఞాన వికాసం, సామాజిక భావోద్వేగాల వృద్ధిని నవచేతన ద్వారా అంచనా వేస్తారని, లోపాలు గుర్తించి ముందస్తు జోక్యం ద్వారా సరిచేయుతని తెలిపారు. త్వరలో స్క్రీనింగ్ ప్రారంభించి వివరాలను తల్లిదండ్రులకు తెలియజేసి వారి మార్గదర్శకంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ కుటుంబానికి మనం మద్దతిస్తున్నామో, ఈ స్క్రీనింగ్ పెడుతున్నామో, ఈ స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మా బిడ్డల్ని ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది, మా బిడ్డల్ని అంగన్వాడీ టీచర్ మీద మేము ఎంతో గౌరవంతో, నమ్మకంతో, వాళ్ళ మీద భరోసాతో పంపిస్తున్నాం, కానీ వాళ్ళు మరికొంచెం మనకు హెల్ప్ చేస్తున్నారనే భరోసా అక్కడ ఉన్నట్టు తల్లులకు మనం కల్పించగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేము ఏదైనా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, నా దగ్గర నుంచి కానీ, లేదనుకుంటే మన డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, అడిగితే వెంటనే ఏం చేస్తానంటే తల్లుల దగ్గర ఫోన్లు ఉండకుండా తండ్రుల దగ్గర ఉంటున్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు. మీ బిడ్డకి మీరు ఆహారం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారా అని మేము అడిగితే కొంతమంది తల్లులకి ఫోన్ తండ్రి ఏంటంటే అయితే అవుతుందని, లేదనుకుంటే నో అని పెడుతున్నారు. అది కూడా తల్లులు ఒక్కసారి చూసుకోండి. మీ దగ్గర ఫోన్ ఉంచుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం మీరు కరెక్ట్గా చెప్పగలిగితే మేము మరికొంచెం మీకు హెల్ప్ చేయగలుగుతాం. మా ఉద్దేశం అంటే మీరు మాకు సమాధానం కరెక్ట్గా చెప్పాలన్నది అక్కడ మా ఇంటెన్షన్ కాదు, కానీ మీకు ఏదైనా బాధ ఉంటే దాని ద్వారా మాకు తెలియజేస్తే మేము మీకు అందుబాటులోకి రాగలుగుతాం. అక్కడున్న మా సిబ్బందిని మేము మీకు మానిటర్ చేసి మీ దగ్గరకు పంపించగలుగుతాం. మా బిడ్డలకు మేము కరెక్ట్గా ఫుడ్ అందించలేకపోతున్నారు, లేదా మా బిడ్డలు మీ ఏ విధంగా చూడలేకపోతున్నారు, డాక్టర్ వచ్చి చూడట్లేదు, ఏదైనా మేము విషయాలు అడిగేటప్పుడు మీరు మాకు కరెక్ట్గా తల్లులు మీరు కరెక్ట్గా మాకు చెప్పగలిగితే మేము మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందించగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి చిన్నారి అంటే ప్రతి బిడ్డ విలువైతే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పిల్లలే మన సంపద, వాళ్ళని పెంచాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పిల్లలు, ఈ సంపదని మనం పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి విలువైన వాళ్ళు పిల్లలు. అన్నిటికంటే ఆస్తుల కంటే, అన్నిటికంటే వ్యాపారాల కంటే, ఉద్యోగాల కంటే అన్నిటికంటే విలువైనది పిల్లలే. ఆ పిల్లల్ని మనం ఇప్పుడు మీకు ముందుగా నేను చెప్పినట్టుగా 0 నుండి 2 సంవత్సరాల లోపు 80% బ్రెయిన్ ఎదుగుదల ఉంది. అలాగే 2 నుంచి 3 సంవత్సరాలు 90% ఉంది. అంటే ఈ ఎదుగుదల ఉన్నప్పుడే పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో పిల్లలు మనం నిర్లక్ష్యం చేసినా, పనుల ఒత్తిడిలో పడిపోయో, ఉద్యోగ ఒత్తిడి పడిపోయో, వ్యాపార ఒత్తిడిలో పడిపోయో, లేదంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల ఏదో ఒక విధంగా బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బిడ్డ జీవితాంతం బాధపడుతుంది. కాబట్టి బిడ్డల్ని మనం పూర్తి స్థాయిలో సంరక్షించాలి. పిల్లలే మన గొప్ప సంపదగా భావించాలి. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి తెలియజేయండి, ఐసిడిఎస్ ఆఫీస్ తెలియజేయండి, లేదా మా నెంబర్లు కూడా మీ దగ్గర పెడుతున్నాం, మా ఆఫీస్ హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందిస్తాం. ఈ నవచైతన్య ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మేము ఏదైతే ఈ యాప్ ఇస్తున్నామో ఈ యాప్లో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించగలిగితే మీ బిడ్డల్ని మా బిడ్డల్లా చూసుకొని మేము వాళ్ళని కొంచెం అన్ని విధాలుగా వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నాం. దయచేసి మరొకసారి అక్కడ ఉన్నటువంటి అందరికీ, తల్లిదండ్రులందరికీ, నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల్ని దయచేసి
ఫోన్లకు ఎడిక్ట్ చేయకండి. పిల్లలు దయచేసి టీవీలకు ఎడిక్ట్ చేయకండి. మీరు పిల్లలకు భోజనం పెట్టే ఆ అరగంటో గంటో పిల్లలతో పాటు పరిగెడతారా, కూర్చుంటారా, వాడితో మాట్లాడతారా? ఐ కాంటాక్ట్ దయచేసి ఇవ్వండి. పిల్లలు పాలు తాగుతున్న సమయంలో కూడా తల్లి వేరే పని చేసుకుని పిల్లలకి పాలు ఇచ్చే పరిస్థితి దయచేసి చేయకండి. అప్పుడు కూడా పిల్లల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. పిల్లలు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. పిల్లలు అన్ని విధాలుగా చిన్నప్పటి నుంచే మీరు టీవీలో చూస్తున్నారు, చాలామంది పిల్లలు ఐక్యూ పెరిగింది, ఐక్యూ చాలా బాగుంది అంటున్నారు. అందరి పిల్లల్లో ఐక్యూ ఉంటుంది. అది మనం బయటకు తీసుకురావడంలోనే ఉంది. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంది, అంగన్వాడీ బాధ్యత ఉంది. పూర్తిగా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని, వాళ్ళే మన సంపద, వాళ్ళే మనకు రత్న. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని కూటమిలోని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దేశంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన మార్పులను ఈ ప్రచార సభల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. రాజ్యసభ ఎవరికి ఇస్తారనే ఆతృతతో ఉన్నారు. అది డెఫినెట్గా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషను ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతోపాటు మిగతా రోజులు ఏదైతే 13వ తారీఖున, 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఆ స్కెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాం. మీకు ఈరోజు ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ పూర్తిగా ఈ స్కెడ్యూల్ అంతా రిలీజ్ చేస్తాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా తొంగలో తొక్కి గత 2 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తుందని వైసీపీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 హామీల అమలును గాలి కొదిలేసి రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి కేవలం జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపునే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో కాదు, ఏదో కాదు, మేము ముగ్గురమే, మేము ఏది చెబితే అది మాత్రమే నడవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మాది పొలిటికల్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య గవర్నెన్స్ కాదు. అంటే పొలిటికల్ గవర్నెన్స్లో మా కార్యకర్తలు వాళ్ళకి మాత్రమే జరగాలి మేలు. ఆఫీసర్లందరూ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా మా తెలుగుదేశం కార్యకర్త ఆఫీసర్ ముందుకొస్తే కుర్చీ వేసి కాఫీ ఇచ్చి అతను పని చేసి పెట్టాలి. ఇది వాళ్ళ డెఫినేషన్. సరేలే, ఇంతెందుకు, మాకెందుకు, ఏదో గెలిచామని చెప్పుకుంటున్నారు, గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నారు, పని చేయనివ్వండి అని అనుకున్నాం. కానీ 2 సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, దానిలో ఏర్పాటు చేసినటువంటి అనేకమైన అంశాలు కానీ ఆ రోజే అనుమానించి ప్రజలు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేరు, డెవలప్మెంట్ కార్యక్రమాలంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం చేస్తాం,
దానితో పాటు అదనంగా చేస్తాం. అదనం అంటే ఏంటో ఈరోజు అర్థం కావట్లేదు. ఆ మొత్తానికే ఇసురు వచ్చింది, అదనంగా లేకుండా పోయింది. సో ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందని ఎవడైనా భావిస్తే ఉంటే పోలీస్ పరిపాలన, లేకపోతే రాజకీయ పరిపాలన, ఆర్ అదర్వైజ్ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో లేదనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే 2 ఏళ్ల పాలనపై వెల్లుత్తుతున్నటువంటి ప్రజాగ్రహం. వెన్నుపోటుకు 2 ఏళ్ళు. మీరు అనుకోవచ్చేమో 2 ఏళ్లే కదా ఈ వెన్నుపోటుకి, 35 సంవత్సరాల నుంచి భరిస్తున్న వెన్నుపోటు సంగతి ఏంటి? 2 ఏళ్లకే మీరు ఎట్లా అయిపోతే ఎట్లా? మాకు ఒకటి 35 ఏళ్ల క్రితం జరుగుతున్న వెన్నుపోటు ఒకటి ఉందని ఇంకో బ్యాచ్ మాట్లాడొచ్చేమో. అది అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వెన్నుపోటు పొడిచారో, ఏ విధంగా వచ్చారో, ఈరోజు ప్రజలకి ఎలా వెన్నుపోటు పొడిచారో ఏ ఒక్క వాగ్దానం ఈ రాష్ట్రంలో నెరవేర్చబడలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వీ రిక్వెస్టెడ్ సిపిఐ, సిపిఎం అండ్ అదర్ ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఇఫ్ ఎనీ, వీళ్ళందరినీ కూడా మేము జనరల్ అప్పీల్ ఇచ్చాం. ప్రజా సమస్యల మీద కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతోటి కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తూ ఈ రోజు నుంచి ఈ నెల 12 దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, ఆ తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో సిరీస్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రజా ఆగ్రహం ఈ రోజు నుంచి వెల్లువెత్తుతూ ఉన్నది. దాదాపు 8 రోజులు, ఒక వారం రోజులు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పలేక గుక్క తిప్పుకోలేకుండా పారిపోయే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా చిరవనొప్పలపాడు గ్రామంలో పంట కాలువల మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పనుల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. దీంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. జలహారతి జలధార ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి తర్వాత కొన్ని మేజర్ ట్యాంక్స్ని కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జలధార జలహారతి కింద టేకప్ చేసినటువంటి సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఛానల్ని ఈరోజు క్లియర్ చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో, తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఈ ఆళ్ళ నాగార్జున గారు వారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలను ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో దీని ద్వారా ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ ఛానల్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీళ్ళు, ఈ వాగులు, ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పూడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుస్తున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి, కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.